హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను చాలా వీడియోస్ పేటీఎం గురించి చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, భయ్యా మాకు పేటీఎం కేవైసీ ఏజెంట్ తీసుకోవాలనుంది, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఒక వీడియో చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఫ్రెండ్స్, పేటీఎం కేవైసీ ఏజెంట్ తీసుకోవాలనుకుంటే చాలా ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. దీనికోసం మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో పేటీఎం కేవైసీ ఏజెంట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. దీంట్లో చూడండి, ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ కేవైసీ పాయింట్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు చాలా సింపుల్గా రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ బిజినెస్ అడ్రస్, ఎక్కడైతే మీరు పేటీఎం కేవైసీ పాయింట్ అనేది పెట్టాలి అనుకుంటున్నారో అడ్రస్ ఎంటర్ చేయండి. ఆ పిన్ కోడ్ ఎంటర్ చేసేసుకోండి. తర్వాత స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కొంచెం మీరు పైకి స్క్రోల్ చేసేసుకుంటే ఇక్కడ మీ రిక్వైర్మెంట్ని బట్టి ఆప్షన్స్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కింద సబ్మిట్ కనిపిస్తుంది చూసారా, సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మీకేంటంటే పేటీఎం కేవైసీ పాయింట్కి రిక్వెస్ట్ అనేది వెళ్ళటం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి ఎవరైనా ఏజెంట్ అయితే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి మీకు పేటీఎం కేవైసీ పాయింట్ అయితే ఇస్తారన్నట్టు. ఈ పేటీఎం కేవైసీ ఇచ్చే ప్రాసెస్లో ఒకళ్ళు కాల్ చేసి అమౌంట్ పంపించండి అని అడిగినా కానీ పంపబోకండి, ఎలాంటి అమౌంట్ కూడా పంపబోకండి. ఇది కంప్లీట్గా ఫ్రీ అనే చెప్పుకోవాలన్నట్టు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.